देवम् उपास्महे उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं वेषणं भद्रं मृत्युं नमाम्यहं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्सान्तशतश्रीमान् श्रीयशेम्यस्तु भूयसे। जय श्रीमन्नारायण। आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। ఈ రోజున కాకినాడ జీఎస్ రావుడి దేశం ఉంటుంది, రంగరామాలు చేరంటారనమాట. వారి యొక్క శిష్యులు అమలాపురంలో ఉంటారనమాట. వాళ్ళు మనకి అనుసంధానంలో మాట్లాడుతూ ఉంటారనమాట. నిన్న ఫోన్ చేసినప్పుడు అడిగాము వారిని, మీ ఆచార్యులు వారు, వాళ్ళకి ఆచార్యులు వారు అనమాట. ఎవరు? కాకినాడ రంగరామాలు అనమాట. కాకినాడలో ఆశ్రమం చిరంజీవి స్వామి ఎట్లా ఉంటారో అట్లా అక్కడ ఆయన వారి గురుపాలు వారికి బాగా ఆచార్యులు వారు ఎక్కువ ఆశ్రమానికి సేవ చేస్తూ ఉంటారు. ఆయన అడిగితే మొన్న చెప్పారనమాట, స్వామివారి చాతుర్మాస దీక్ష ఈ సంవత్సరం 4 నెలల పాటు హరిద్వార్లో ఉండి గంగానది ఒడ్డునే ఉండి గంగానది జలాన్ని తీసుకుంటూ ఒక పండు, ఒక కమలాకాయ, ఒక అరటి పండు, ఏదో ఒక పండు తీసుకుంటూ 4 నెలల పాటు అక్కడే ఉండి దీక్ష చేసి వచ్చారంట. అప్పుడు వాళ్ళు ఏంటంటే నాదమునుడు ధ్యానం అని చెప్పి చేశారంట. ధ్యానంలో రకాలు ఉంటాయి. దానికి ఈ 18,000 సార్లు మనకి నాదమునుడు మనకి కంటిన్యూ చెప్తాం చదివారు కదా, మరి దానికి విధానం ఉంది కావాలి. దాని పేరు నాదమునుడు ధ్యానం. వింటారు నా పేరు మీద. అది ఆయన ఆయన ఈ 4 నెలలు దాంట్లో ఉన్నారంట. దాన్ని శిష్యులకి చెప్తా అన్నారంటే, అంటే నాదమునుడు ఎట్లా ఉన్నారు మనకి. ఆయన నాకు తెలియక మేము ఫస్ట్ ఆయనకి మీరు చూసారు గుంటూరులో తిరుపతి దేవస్థానంలో కళ్యాణ మండపంలో ఒకసారి ఆంజనేయ స్వామి సుందరాకాండ చదివించి ధ్యానం ఫస్ట్ చెప్పింది ఆయనే వదిలేదు. ఒక టీవీ పెట్టి మనకి ఆత్మ మనకి శరీరం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అచ్చిరాల మార్గం ద్వారా మన సత్సంగాలు బాగుంది చౌకాల శ్లోకం ఎట్లా అన్ని లోకాలు దాటుకుంటూ పరంపర బోర్డు స్నానం చేయటం అవన్నీ కూడా శంకర్లు అలంకరించడం తీసుకు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రోజుల్లో ఆయన వీడియో అంతా వేసి అదొక ప్రోగ్రాం లాగా చూపించి మనకి పరంపర ఎట్లా ఉందో ఫస్ట్ చూపించింది ఆయనే అన్నమాట. ఆ తర్వాత చిరంజీవి స్వామి వారు దీన్ని ఒక ధ్యానంలాగా తయారు చేసి ఇచ్చారన్నమాట. ప్రతి వాళ్ళు కూడా ఆ ధ్యానం చూసుకోమని చెప్తారన్నమాట. మేము దాన్ని రోజు మొత్తం చెప్పుకున్న తర్వాత కనీసం 5 నిమిషాలు చేస్తాం ఆ ధ్యానాన్ని. అంటే రోజు ఏంటంటే మనం ఈ శరీరాన్ని వదిలేసి ఈ ఆత్మను తీసుకెళ్ళి